హాయ్. హలో. నమస్తే. లాస్ట్ వీడియోలో రామేశ్వరం వెళ్ళామని కొన్ని వీడియోస్ నేను సెండ్ చేశాను గదా! ఈరోజు రామేశ్వరం నుండి మేము ధనుష్కోటికెళ్తున్నాము. ఇది మన ఇండియా బార్డర్ అండి. అంటే రామసేతు అంటారు కదా! ఒక రామాయణంలో రాముడు సీతను లంక నుండి తీసుకురావడానికి సేతు నిర్మించాడు కదా! అది అన్నమాట. ఇక్కడ హిందూ మహాసముద్రము, తర్వాత అరేబియా మహాసముద్రం 2 చూడ్డానికైతే చాలా బావుంటుందనమాట. ఒక సైడయితే అసలు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటాయి. ఇంకొక సైడయితే అసలు రామేశ్వరం దగ్గరలో అలలే ఉండవండి. అసలు రామేశ్వరంలో అలలే రావు. కానీ ధనుష్కోటిలో మాత్రం అలలు చాలా చాలా ఎక్కువ అలలుంటాయనమాట. తర్వాత మేము దగ్గరికి ఇంకా వెళ్తూ దగ్గరికి అసలు మొత్తం వర్షం పడుతుందా అనేలాగా అనిపిచ్చిందక్కడ. వ్యూ అయితే చాలా చాలా బావుంది. మీకింకో విషయం చెప్పనా? నా లైఫ్‌లో నేను ఫస్ట్ టైమ్ అండి సముద్రం చూడటం. ఇంతవరకు ఎప్పుడు అసలు చూడనే లేదు. ఆ ఎక్స్‌పీరియన్స్ చూసైతే నేనైతే వండర్‌ఫుల్ అయిపోయాను. ఫిదా అయిపోయాను నేను. అక్కడ ఇంకా ఫోటోస్ అన్నీ తీసుకున్నాము. చాలా సేపు టైమ్ స్పెండ్ చేశాము పిల్లలు, నేను. నాకైతే సముద్రం చూస్తూ ఉండిపోవాలనిపించింది. చాలా బావుందండి అసలు ధనుష్కోటి. పిల్లలతో ఎంజాయ్ చేయడానికి మాత్రం ధనుష్కోటి బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. అక్కడి నుంచి తర్వాత మేము మళ్ళీ కమ్‌బ్యాకొచ్చి సముద్ర స్నానానికైతే ఎళ్ళాము. సముద్రంలో స్నానం జేసుకొని, మళ్ళీ టెంపుల్ దగ్గర 21 బావుల్లో మనకి నీళ్లు పోస్తారు గదా! ఆ స్నానం గూడా చేసుకొని, దేవుడి దర్శనానికైతే వెళ్ళిపోయామండి. ఈ వీడియో మీకందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.